సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే రోజు భార్యాభర్తలు మృతి చెందిన ఘటన స్థానికంగా కన్నీళ్లు తెప్పిస్తోంది. అనారోగ్యంతో భర్త మరణ వార్త విని భార్య, ఇలా ఇద్దరు ఒకే రోజు తుది శ్వాస వదిలారు. పెళ్లిలో 7 అడుగులు వేసి అగ్నిసాక్షిగా తోడు నీడగా ఉంటామని చేసిన ఆ ప్రమాణాలు మరణంలోనూ వెంట నడిచాయి. కోనసీమ జిల్లా విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన కానేటి తాతారావు, ఝాన్సీ లక్ష్మి భార్యాభర్తలు. దాదాపు 50 ఏళ్లకు పైగా సాగిన వీరి దాంపత్య ప్రయాణం ఎంతో మందికి ఆదర్శం. ఉద్యోగరీత్యా దశాబ్దాల కాలం పాటు అండమాన్ లాంటి సుదూర ప్రాంతంలో నివసించారు. జీవితంలో ఎన్నో గెలుపోటములు చూశారు. సుఖ దుఃఖాలను పంచుకున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత మన మట్టిలోనే ప్రశాంతంగా బ్రతకాలి అని తమ స్వగ్రామమైన విశ్వేశ్వరాయపురం వచ్చేశారు. వృద్ధాప్యంలో ఒకరికి చూపుగా మరొకరికి అడుగుగా మారారు. తాతారావు ఏ పని చేసినా ఝాన్సీ లక్ష్మి సలహా ఉండాల్సిందే. ఝాన్సీ లక్ష్మికి ఏ కష్టం వచ్చినా తాతారావు చెయ్యి ఆమెను ఓదార్చాల్సిందే. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. వయోభారంతో పాటు అనారోగ్యం తాతారావు గారిని చుట్టుముట్టింది. ఈ నెల 24న తాతారావు గారు కన్నుమూశారు. ఏ అర్ధశతాబ్దం పాటు తనతో నడిచిన తోడు ఇక లేరనే నిజం ఆ ఇంట్లో నిశ్శబ్దాన్ని నింపేసింది. సుదూర తీరంలో అండమాన్లో ఉన్న వారి కుమారుడికి సమాచారం అందించారు. ఆ కొడుకు వచ్చే వరకు తాతారావు భౌతిక కాయాన్ని ఫ్రీజర్లో భద్రపరిచారు. ఆ 2 రోజులు భర్త పార్థివ దేహం పక్కనే కూర్చొని ఝాన్సీ లక్ష్మి పడ్డ తపన, కంటి పాపలా చూసుకున్న జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆమె పడిన వేదన వర్ణనాతీతం. కొడుకు వచ్చాడు. తాతారావు చివరి ప్రయాణానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అంత్యక్రియల కోసం ఫ్రీజర్ నుంచి తాతారావు మృతదేహాన్ని బయటకు తీశారు. అందరూ ఏడుస్తున్నారు, పాడే ఎత్తుతున్నారు. అప్పుడే ఆ ఇంట్లో మరొక నమ్మలేని అత్యంత హృదయ విదారకమైన ఘటన జరిగింది. తన కళ్ళ ముందే భర్త ఆఖరి ప్రయాణానికి సిద్ధమవుతుంటే ఇక ఈ లోకంలో తనకు స్థానం లేదనుకుందో ఏమో. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారు అని లోపలే ఆక్రోశించిందో ఏమో. ఝాన్సీ లక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే భర్త వెళ్లిన దారిలోనే తాను పయనమయ్యారు. ప్రాణాలు విడిచారు. ఒకే ఇంట్లో కొద్ది గంటల వ్యవధిలోనే 2 మరణాలు. ఒక్కసారిగా ఊరంతా నిర్ఘాంతపోయింది. శోక సంద్రంలో మునిగిపోయింది. చావు కూడా వీరి ప్రేమని, వీరి బంధాన్ని విడదీయలేకపోయింది. వారి చివరి కోరిక ప్రకారం రాజోలు కైలాస భూమిలో హిందూ సంప్రదాయాల ప్రకారం ఒకే చోట ఒకే సమయంలో ఇద్దరి అంత్యక్రియలు నిర్వహించారు. బతికినంతకాలం ఒకే నీడన బతికిన ఆ దంపతులు చివరకు కాటికి కూడా జంటగానే సాగిపోయారు. అగ్నిసాక్షిగా 7 అడుగులు నడిచిన బంధాలు ఈ రోజుల్లో కోర్టు మెట్లు ఎక్కుతున్న కాలం ఇది. అలాంటి రోజుల్లో చావు కూడా మనల్ని విడదీయలేదు అని తమ మరణంతో నిరూపించారు ఈ వృద్ధ దంపతులు. విశ్వేశ్వరాయపురం గ్రామస్తుల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా వారి మనసుల్లో మాత్రం ఇది కదా నిజమైన ప్రేమ అనే భావన నిలిచిపోయిందే. మరణాన్ని కూడా జయించిన ఈ అమర దంపతుల ఆత్మకు శాంతి చేకూరాలని గ్రామస్తులతో పాటు ఆ విషయం తెలిసిన వారు కోరుకుంటున్నారు.